పబ్ కల్చర్ అనేది చాలా ఫేమస్ అండి. అది ఇక్కడేంటి పల్లెటూరులో కూడా బాగా ఫేమస్. వాళ్ళకు కూడా పబ్ కల్చర్ గురించి చాలా బాగా తెలుసు. వాళ్ళ ఉద్దేశంలో అంటే మనం మామూలుగా పండగ పబ్బు అంటూ ఉంటాం కదా, వాళ్ళకి ఆ పబ్బు ఈ పబ్బు ఒకటే అనమాట. అసలు ఇదే వెరైటీతో వస్తున్నారు శ్రీరామ్ అండ్ కౌశిక్ విత్ వన్ సూపర్ స్టార్. ఎవరో మీరే చూడండి. ఉత్తరం భూమిదుండే, దక్షిణం కంచి కొట్టిండే, తూర్పు తుక్కురపిండే, పడమర పక్క వేసి పైకి 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 రమ్మందే. అయ్ బాబాయ్ బాబాయ్ బాబోయ్, పబ్ అంటే ఇదా బావా? ఆకాశంలో నక్షత్రాలు ఉన్నట్టున్నదండి బావా. అరవకు, అందరు మనకేస చూస్తున్నారు. నువ్వు మూసేయి, నేను తెరుస్తా. ఎందుకు సంకరిస్తావు? ఎరా పప్పుకొచ్చే ముందు ఇలా పంచులో దబ్బించుకోకపోతే నాలాగా స్టైల్ గా జీన్స్ వేసుకుని రావచ్చుగా. పంచులో ఉన్న సోకు నీకు తెలియదు బావా. ఇక్కడ ఏసీ ఉండదని చెప్పా కదా, కింద పైన చల్లగా ఉంటదని పంచి కట్టుకు వచ్చాను. అయినా నువ్వు పక్కన ఉండగా నన్ను ఎవరు చూస్తారు బావా? ఇయ్యా అంతేనంటావా? అంతే బావా. ఓకే సరే పద వెళ్ళి ఆ మూల కూర్చుందా. అదేంటి బావా, ఆడవాళ్ళంతా ఉంది ఈ మూల కదా. కాదా? నాకు తెలుసు దా. అది కాదు బావా, అటు వెళ్దాం బావా. ఎందుకంటే వాళ్ళంత దూరం నుంచి ఇక్కడికి వచ్చింది వాళ్ళ మధ్యన కూర్చొని బంధు కొడదామని. లేదనుకో రూమ్ లోని కొట్టుకొచ్చు కదా. మాకు తెలదు మరి, నువ్వు చెప్పేదాకా మబ్బులు ఇడిపోయినాయి. నాకు తెలుసు బావా, 6 months ఈ పబ్బులో ఎక్స్పీరియన్స్. నువ్వు మాట్లాడకుండా నాతో వస్తే అక్కడి నుంచే ఆ అమ్మాయిలకి జూమ్ వేసుకున్నాం. జూమ్ జూమ్ జూమ్. ఆ నెల నుంచి మా బావ సిటీలో ఎంజాయ్ చేసేస్తున్నాడు అంటే ఏ రకంగా ఎంజాయ్ చేసేస్తున్నాడు అని తెగ ఊహించుకుని ఉక్కిరి బిక్కిరి అయిపోయాను. కడగ నువ్వు చేసేది ఇదా బావా? ఇన్ ఫ్రంట్ ఫెస్టివల్ ఆఫ్ క్రొకడైల్స్. దా ఎవరు బావా? అయ్యి బాబా, ఎవరు బావా? ఈ అమ్మాయి ఎవరు బావా? ఈ రంగనాయకి ఎవరు బావా? మన ఊళ్ళో రికార్డింగ్ డాన్స్ లో హీరోయిన్ లా ఉంది. రంభ, ఊర్వశ, మేనక, తిలోత్తమ. నా మనసు లాగేస్తుంది నా పంచి ఊగేస్తుంది. నువ్వు ఆగరా ఆగరా ఆగరా. ఎవర్రా నాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి. అదేంటి బావా, మరి ఆ అమ్మాయి టెన్షన్ వస్తుందని ఎలా చెప్పేశావు? అంటే 6 months గా రోజు రాత్రి పబ్బుకొచ్చి డబ్బులు దబ్బెట్టుకుంటున్నాను. నీ బతుకు సెడా. 6 నెలల నుంచి రంగనాయకి వచ్చి కళ్ళ ముందు డాన్స్ ఆడేస్తూ ఉంటే నువ్వు కళ్ళు మూసుకుని సన్యాసిలో చూస్తున్నావా? నువ్వు మనిషివా? అదే నేనైతే ఇప్పటికి తెగ్గొట్టేసావండి. అదే నువ్వైతే ఏం తగ్గొట్టేవాడివి? అరిటాక, తమలపాక, వేస్తరాక, తాటాక. సర్లే బావా, వద్దు నవ్వక బావా, నవ్వకో. అరే నేను చూస్తుంటే నవ్వు వచ్చేస్తుంది బావా. యారా పల్లెటూరు నుంచి ఊపుకుంటూ పంచికట్టుకు వచ్చేసి సిటీలో అమ్మాయిల్ని అది పబ్బులో ఇంప్రెస్ చేద్దామనే. ఆ పబ్బు కొత్త కావచ్చు బావా, కానీ ఆడోళ్ళు ఏం కొత్త కాదు. అసలు మన ఊళ్ళో బావా, ఇది మన ఊరు కదా బావా. అంటే ఏంటి బావ నీ ఉద్దేశం? నువ్వు చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావు బావా. సర్లే బావా, నేను అండర్స్టాండింగ్ చేసుకుంటున్నాను, మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నాను తర్వాత చూద్దాం. కానీ నేను వెళ్ళి అమ్మాయిని తగ్గట్టుకు వచ్చేస్తాను. హలో ఏడ్చాను అమ్మాయిని పడేస్తాను, నువ్వే చూద్దు. కానీ ఆగరా బావా. పని మీద వెళ్తుంటే ముందుకి వెనక్కి లాగుతావేంటి? ఇది అపశకునం బావా. నీ ఆఖరి కోరికైనా ఉంటే చెప్పుకో, తీర్చేస్తా. ఎరా నేనేమో యుద్ధ భూమికి వెళ్తున్నానే ఏంటి? యుద్ధానికి వెళ్తే విజయమో వేరే స్వర్గమో. అదే అమ్మాయి దగ్గరికి వెళ్ళావు అనుకో డైరెక్ట్ గా నరకమే. సర్లే బావా, దీన్ని బట్టి నాకు ఏం అర్థమైందంటే డెవలప్ అవ్వాలి అంటే సిటీలోనే ఉండక్కర్లేదు బావా. దీన్ని బట్టి నాకు రెండే అర్థమయ్యాయి అంటే నీ ఐసు నీ హెడ్ మీద డెవలప్ అయ్యాయి అని. సర్లే బావా, ఏదో ఒకటి నీకు మరీ అంత డౌట్గా ఉంటే ఓ పాలు పందెం కాసుకో. ఓ పాలేంట్రా, 5-6 పాలు పందెం కాస్తా. కానీ నీకేమైనా జరిగితే నా పూచి కాదు. నీ పూజీ వద్దు, నీ పూజీగతో వద్దు నాకు, సరేనా? ముందు పందెం ఏంటో చెప్పు. ఏం లేదురా, నువ్వు ఎకాకి ఆ అమ్మాయి దగ్గర ఎగేసుకుంటూ వెళ్ళిపోయి ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ పట్టుకొచ్చి. అమ్మాయి వద్దా? అంతొద్దు, ఫోన్ నెంబర్ కావాలి. ఇది చాలు. సరే బావా, నేను వెళ్ళి పట్టుకొచ్చేస్తాను, నువ్వు ఫ్లాట్ రెడీ చేసి పెట్టు. ఫ్లాట్ రెడీ చేయడం కాదు, రాసి చెత్త. సరే బావా, నీకు మరీ పిచ్చి పట్టినట్టుంది, అదవ జాగాలు చేస్తున్నావు. నువ్వు గెలవని నాకు పెద్ద కాన్ఫిడెన్స్ రా, అందుకే అలా చేశా. సర్లే బావా, నేను వెళ్ళి ఫోన్ నెంబర్ పట్టుకొస్తాను, నువ్వు వెళ్ళా వాళ్ళకి కూర్చో, ఓకేనా? ఎల్లు ఎల్లు ఎల్లు.
బావా ఫ్లాట్ రెడీ చేసేస్తావా? కాదు బావా, ఆ. నువ్వు మనిషివి కాదు, దేవుడి బావా. బావా ఆ. ఫోన్ నెంబర్ ఎలా పట్టా? ఉండదు ఉన్నట్టు చెప్పేశాను బావా. ఏం చెప్పా? అదే బావా, అదుగా మూల కూర్చున్నాడే ఓ మనిషి, ఆడేమో బావా మీ దగ్గరికి వెళ్ళి ఫోన్ నెంబర్ అట్టుకొస్తే ఆడు ఫ్లాట్ నా పేరు రాసేస్తానన్నాడు. ఈ కూతాను తెలిపి మీరు నాకు చేసి పెట్టారంటే మీకు జన్మలకి రుణపడి ఉంటాను. ప్లీజు అని అడిగాను బావా. ఇది మరీ అన్యాయం బావా, నన్ను వచ్చిన పని నేను ఆడేసుకుంటాం, ఈ మాత్రం నేను చేయగలను. మరి చెయ్యి అయితేనే. సరే అయితే వెళ్తున్నా. ఆగు బావా. ఏంటి? వెళ్ళి ఏం చెప్తావు బావా? తెలీదు. తెలీదా? మనసులో మాట చెప్పే బావా. ఏంటి నా మనసులో మాట? డైరెక్ట్ గా చెప్పే బావా. అంటే బావా ఓ చిన్న డౌట్, ముందు చెప్పాలా? అంటే బ్యాగ్ చూసి చెప్తే బాగుండదు కదా బావా, మొహానికి చెప్పే. అయితే ఓకే బావా, ప్రిపేర్ అయిపోతా. ఇప్పుడు నీ డ్రెస్ చాలా బాగుంది, నువ్వు ముద్దు వచ్చేస్తున్నావు, చాలా సన్నగా మెరుపు తీగలా ఉన్నావు. ఓకేనా? అలాగే. ఒక్క నిమిషం ఉండు. నీ డ్రెస్ చాలా బాగుంది, ముద్దు వచ్చేస్తున్నావు, సన్నగా మెరుపు తీగలా ఉన్నావు. నీ డ్రెస్ చాలా బాగుంది, ముద్దు వచ్చేస్తున్నావు, సన్నగా మెరుపు తీగలా ఉన్నావు. ఒక నిమిషం, అంత బాగానే ఉంది కానీ డ్రాయర్ సంగతి చెప్పకే. నువ్వు డ్రైవర్ వేసుకోవుగా? నీ డ్రాయర్ వేసుకొచ్చాను బావా. అంతేనంటావా? అంతే, ఇది మాత్రం చెప్పకే. షూర్. నేను ఎందుకంటే తెగొట్టేశాను కదా, నీ డ్రాయర్ వేసుకొచ్చానంటే ఫీల్ అవుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ చెప్పు. వెళ్ళు బావా. ఎక్స్క్యూజ్ మీ. Yeah. హాయ్. Hello. వాట్సాప్ What's up, man? వాట్సాప్ అంటారు. వాట్సాప్ అదే యునో, మా బావ డ్రైవర్లో చాలా అందంగా ఉన్నావు, తెగ ముద్దొచ్చేస్తున్నావు, లావుగా బండగా ఉంది. బాబా అయిపోయింది బా, పని అయిపోయింది. ఏమైంది బావా? బాక్స్ బద్దలైపోయింది బావ. పర్లేదు బావా. ఓ మహానుభావుడు ఏమన్నాడంటే, ఓ చెంప పగిలినా పర్లేదు ఇంకో చెంప చూపించొచ్చు అన్నాడు. తెలుగులో మాట్లాడుతున్నావా? నాకంత బ్లాంక్ గా ఉంది. బ్లాక్ గా ఉందా బావా? ఇంకో పాలు ట్రై చేయి. ఇంకో పాలా? పర్లేదు బావా, నిండా ములిగినోడికి సలే అంటే. ఒక్కసారికి పాలు ఇరిగిపోయినాయి బాబా. పర్లేదు బావా, నేను ఉన్నాను కదా, నువ్వు వెళ్ళి ఇంకో పాలు ట్రై చేసి అనుకో, నీ ప్లాట్ నీకు వెనక్కి ఇచ్చాను. అది కాదు. కాదు బావా, నేనున్నాను. అయితే ఈసారి నువ్వేం చెప్పకు, నేను విన్ను, నేను ట్రై చేసుకుంటా. ఒక మాట గుర్తు పెట్టుకో, చెప్పు. నువ్వు ఏం చెప్పినా ఏం చెప్పబోయినా కన్ను మాత్రం కొట్టకే. ఏది ఎలాగా? అది మాత్రం కొట్టకు. కొట్టకూడదు. అలవాటు అది అసలే. ఓకే, వెళ్ళు. కొట్టకూడదు. వెళ్ళు. ఓకే, కన్ను కొట్టకుండా జాతకం మాట్లాడి నెంబర్ తెచ్చుకోవచ్చు. వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ. What again? I am type freelance. What you type? Lower. You type lower. బావా నా టైపే. అయ్ బాబాయ్ బాబా ఏంటి బావా, ఆ సెంప మీద కొట్టించుకోండి, ఈ సెంప మీద కొట్టించుకోవచ్చా? ఏమైంది బావా? ఈ పప్పుకి నాకు రుణం తీరిపోయింది బావా. కాపడం పెడతాను బావ ఇంటికి వెళ్ళి. సరే బావా, నువ్వు అలాగ వెళ్తుండు, నేను ఒక్క నిమిషంలో వచ్చేస్తానే. నీకు చెప్తా కదా, నువ్వు బయలుదేరు బావా. ఇచ్చే కదా, Yeah. బాగుంది. Okay. వారిద్దరు మా ఊరికి వెళ్తే 10 ఎకరాలు రాజిస్తా, నీకు వచ్చేస్తా పెట్టి. Naughty. మళ్ళీ అనవా? Hey, double naughty. DJ, play my song. ఆడగాలి గుడి రాదు నా ప్రాయం అడ్డుగోడ ఇది లేదు ఆనందంలో ఎంత చక్కని ఎలివేషన్లు, ఎక్కువైనవి డెకరేషన్లు, మాస్టర్ బెడ్రూమ్ లోన మస్తుగా మత్తెక్కేటందుకు మస్తు బాగుందే, బేబీ మస్తు బాగుందే, కాస్త 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 దోస్తు కమ్మందే, టోటల్గా మస్తు బాగుందే, బేబీ మస్తు బాగుందే, కాస్త 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 దోస్తు కమ్మందే. బావా బావ నిజంగానే పగిలినట్టుంది. కాదు, నాకు ముందే తెలుసు. నేను ముందే మా ఆడియన్స్ కి చెప్పేటప్పుడే సూపర్ స్టార్ రాబోతుందని చెప్పాను. ఆవిడ నిజంగానే సూపర్ స్టార్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అసలు ఆవిడకి చెంప దొరకడం ఆలస్యం, వాయించుడు. ఇంతకీ ఏం మాట్లాడారు ఆమెతో? ఫోన్ నెంబర్ ఎలా కట్టారు? అవన్నీ చెప్పకూడదు. మీ భాషలో మీరు హేమ గారి గురించి ఏం చెప్తారు?
హ్యామ్ గారు అంటే అండి మామూలుగా హ్యామ్ గారు అంటే హ్యామ్ గారు అండి బాబాయ్ భలే ఆడాడు. మామూలు హ్యామ్ గారు అంటే మీరు అనుకున్నట్టుగా మామూలు హ్యామ్ గారు కాదండి ఆవిడ ఎప్పుడు అలాగే నవ్వుతూ ఉంటదండి అలాగే విత్తూనే ఉంటదండి హేమ గారు అంటే మామూలు హ్యామ్ గారు అండి మామూలుగా హ్యామ్ గారు హ్యామ్ అండి అంటే మామూలు హేమ గారు కదండి హేమ గారు రెండే. తుడి రాదు నా ప్రాయంలో అడ్డుగోడ ఇది లేదు ఆనందంలో ఎంత చక్కని ఎలివేషన్లు ఎక్కువైనవి డెకరేషన్లు మాస్టర్ బెడ్రూమ్ లోన కానీ మా సౌమ్యాన్ని చూసి అందరూ భయపడతారు నిన్ను చూసి మా సౌమ్య భయపడిందా? హేమ గారికి ఆ క్లోజింగ్ పర్ఫార్మెన్స్ రావట్లేదు చూడు రావట్లేదు లాగుతుంటే అది చూడు అంటే టవల్ కదా సరిపోలేదు. దుప్పడయ్యాలా చీర కర్తన వేసి బాగా చేశారు. చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు సూపర్ మళ్ళీ వచ్చి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి మళ్ళీ మళ్ళీ రావాలి మీరు ఇలా సూపర్ కాంబినేషన్. మీ కాంబినేషన్ ఎప్పుడు వచ్చినా సెన్సేషనల్ గా ఉంటుంది. సో ఇది ఇవాల్టి మా బిర్లా ఐవన్ ప్రీమియం సిమెంట్ కామెడీ క్లబ్. వచ్చే వారం మళ్ళీ కలుస్తాం, ఇంకా నవ్వులు పండిస్తాం, మిమ్మల్ని ఇంకా బాగా నవ్విస్తాం. సీ యు ఆన్ బిర్లా ఐవన్ ప్రీమియం సిమెంట్ Comedy Club!